నా పేరు స్వాతి, డిజి న్యూస్కి స్వాగతం. గ్రామ పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఆలోచించేది ఏమనగా, ఎస్సీ కాలనీలో కానీ బీసీ కాలనీలో కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని మనకు వివరించడం జరిగింది. గతంలో నేను ఎప్పుడైనా వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ నాకు 3 పిల్లలు ఉన్నందున గత చంద్రబాబు కాలంలో వివో పెట్టడం జరిగింది. దాని కారణాల వల్ల నేను మరి ఒక్కరికి సహాయం చేసుకుంటేనే వచ్చిన గాని నా సహాయం కోసము ఎప్పటి సుధా ఓటు అడగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈ జీవో తీసేసింది కాబట్టి గత 6 నెలల కాంచెల్లి నాకు 3 పిల్లలు అవకాశం ఉంటే మాత్రము ఖచ్చితంగా ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రజలకు తెలియడం జరిగింది. రేవంత్ రెడ్డి దేవనన్న చర్యలు జీవో తీసేసారు. దానికే ఎన్నికలకు రావడం జరిగింది. అయినా చిన్న చిన్న కార్యక్రమాలు నా హృదయంగా లైటింగ్ ఎవరు ఉన్నాయి కానీ నేను పెద్ద మనసుతోటి నా సొంత ఖర్చులతో గ్రామ పంచాయతీల నిధులు కాకుంటూ ఏ ఒక్క రూపాయన నా సొంత ఖర్చులో చేయడానికి హృదయపూర్వకంగా చెప్తున్నా. ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించగలరని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. భూపత్పూర్ పెద్దలు చిన్నలు సహకారంతో అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి అందరి సహకారంతో పోషమ్మ గుడి కట్టడానికి అంగీకరిస్తున్నాం. భూపత్పూరు టిఆర్ఎస్ జెండా నుంచి వాటర్ ట్యాంక్ వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ అమౌంట్తో అవకాశం ఇస్తే ఏదో ఒక ల్యాండ్ తోటి లేదంటే పైసలతోటి భూపత్పూర్ 2 sides 2 దిక్కుల ముఖ్యాలను కడతానని నా మనస్ఫూర్తిగా చెప్తాను. నేను పోచంపల్లి కనకయ్య తన కుమ్రయ్య సర్పంచ్ అభ్యర్థికి నేను పూర్తి మద్దతుతో, కనకయ్య గారు ఇంతవరకు ఎలాంటి ప్రజాప్రతినిధి పోస్టులకు కానీ ఎలాంటి ఇప్పటివరకు జరిగిన స్థానిక సంస్థలు కానీ ఎమ్మెల్యే కానీ జెడ్పీసీ కానీ ఎలాంటి ఎలక్షన్లకు అర్హుడు కాదని 3 పిల్లలు ఉన్న కారణంగా ఎలాంటి స్థానిక సంస్థలకు పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వల్ల 3 పిల్లలకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కనకయ్య గారికి ఏదో సంపాదించుకోవాలి, గ్రామం మీద చేయాలి అనేది ఏం ఉద్దేశం లేదు. ఆయనకు ఓన్లీ ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు కదులుతున్నాడు. ఇంతకు ముందు
మా భూపతిపూర్ గ్రామంలో నాకు తెలిసి కాదు, కనకయ్యకు తెలిసి కూడా ఆ పోచమ్మ దేవత ఎప్పుడు వెలిసిందో తెలియదు మాకు. ఆ దేవత దగ్గర ఇంతవరకు గుడి కూడా చాలా శిథిలావస్థలో ఉంది. దానికి త్రోవ లేదు. ఆ త్రోవ కోసం ఇంతకు ముందు 5 సంవత్సరాల క్రితము పోచంపల్లి కనకయ్య గారు ముందుకు వచ్చి నా పొలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి గుడి కట్టండి అనే ఒక గుంట పావు భూమి 5 సంవత్సరాల క్రితము కేసీఆర్ ప్రభుత్వంలో కోఆప్షన్ మెంబర్ కి ఒక అవకాశం ఇచ్చిండ్రు. దానికి ముందుకు వచ్చి నేను ఇప్పటి వరకు ఎలాంటి స్థానిక సంస్థలు పోటీ చేయలేదు కాబట్టి ఇలాగనన్న దేవునికి ఈ భూమి ఇచ్చి కొంచెం సాయం భూపతిపూర్ ప్రజలకు నా వంతుగా కృషి చేస్తానని 5 సంవత్సరాల క్రితమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వల్ల స్థానిక సంస్థల్లో అవకాశం రావడంతో ఈ సంస్థల్లో గెలిచి ఊరికి చాలా సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నాడు. ప్రజలందరూ, భూపతిపూర్ గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి పోచంపల్లి కనకయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించినచో ఎలాంటి లాభ ఆపేక్ష లేకుండా పోచమ్మ భూపతిపూర్ గ్రామంలో నాకు ఊహ తెలిసిన నుండి రిజర్వేషన్తో పోచంపల్లి కనకయ్య అనే అభ్యర్థికి అవకాశం రాలేదు. అన్న పోచంపల్లి కనకన్న ప్రతి ఇంటిలో కొడుకులాగా మెదిలి అతన్ని ఏ రాజకీయం చేయకుండా కూడా ప్రతి ఇంటికి పోయి సమస్య ఉంటే కనకన్న అని ఎవరిదైనా వారింటికి పోయి కొడుకులాగా పెద్ద కొడుకులాగా సమస్యలు తీర్చినటువంటి వ్యక్తి. ఎవరికి ఏ కుండలు పెట్టకుండా సమస్యలు పెంచకుండా ఆ సమస్యను తుంచేవాడు తప్ప పెంచేవాడు కాదు. అలాగే గత 5 సంవత్సరాల క్రితం కేసీఆర్ ప్రభుత్వంలో కోఆప్షన్ సభ్యులు వ్యవస్థ వచ్చినప్పుడు గ్రామ పంచాయతీలో అవకాశం ఇస్తే కోఆప్షన్ నెంబరు గ్రామ ప్రజలందరూ పిలిచి ఇచ్చినందుకు అతని హృదయపూర్వకంగా వాళ్ళ తండ్రి గారి ఆశల మేరకు గ్రామ దేవత అయినటువంటి తరతరాల నుండి భూపతిపూర్ గ్రామ దేవత పోచమ్మ తల్లికి దారి లేదు. గుడి శిథిలావస్థలు ఉన్నది. ఎలాంటి దైవ హీనంగా ఉన్న దేవత, మా అందరిని ఆదరించే దేవతకు నా వంతు సహాయంగా ఒక గుంటపావు భూమి ఇస్తున్నా అని హృదయపూర్వకంగా దానపత్రం రాసిచ్చి గ్రామ పంచాయతీకి సమర్పించినారు. ఇప్పుడు నేను 3 పిల్లలు ఉన్నా నాకు అవకాశం వచ్చిందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని గత 6-7 నెలల నుండి నాకు అవకాశం వస్తే చేస్తా, లేదంటే మీరే చేయండి అని కూడా చెప్పారు. కానీ కొందరు ప్రతి దానికి నేనే చేస్తానని కనకన్న కానీ ఇతరులకు కానీ పోటీ పడుతున్నారు. ప్రజలందరికీ కనకన్న గురించి తెలుసు, ప్రజల వ్యవస్థలు ఏందని తెలుసు. అయినా ఇప్పుడు కూడా ఈ పోటీలో నిలబడి అణగదొక్కుంటూ ప్రజల సహాయ సహకారాలతో, మహిళా సోదరిమణులతో, ప్రతి కుల బాంధవులతోటి కలిసి గ్రామదేవత అందరికీ అవసరమైనటువంటి పోచమ్మ తల్లి గ్రామదేవతకు మరో 4 గుంటల భూమి దానపత్రంగా ఇచ్చి, హృదయపూర్వకంగా ఇచ్చి, గ్రామ ప్రజల సమక్షంలో సంతకాలు పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి మన గ్రామానికి సమర్పించినారు. నా పేరు రజిత. మామయ్య గెలవాలి, తండ్రి రాసుంటాడు, మంచిగా ఊరికి మంచిగా చేస్తాడు, మాకంతా దయ చూపిస్తాడు, మంచిగా చూడాలని మేము కోరుతున్నాం. మేము ఓటేయాలందరం గెలిపియాలని మా కోరుతున్నాం. ఉంగరం గుర్తుకు ఓటేస్తాం, గెలిపిస్తాం. మేము ఆపింత కులదేవత కూడా ఇస్తానన్నాడు, పోషవ తల్లి కూడా ఇస్తానన్నాడు. నాకుంటాడు. మాకు ఇవారికి ఏం తప్పులు తీసుకోలే, ఏం మాట్లాడలే, మా దగ్గర ఏం పది తీసుకోలే, 5 తీసుకోలే. ఆయన మాకు పంచాయతీ చేస్తున్నాం కానీ అయ్యో ఇట్లా కాదు గట్లా అని చెప్పిండు. మేము 10 రూపాయలు ఇవ్వలే. మాకు దేవుళ్ళకు ఆ పోకటానికి ముసలోళ్ళు తవ్వలేదు, దారి లేదు. పోషమ్మ తల్లి దగ్గర పోను